My dear friends, today we're meditating in the promise verse which is in Psalm నా 75:10. ప్రియ స్నేహితులారా, ఈరోజు 75వ కీర్తన 10వ వచనంలో ఉన్న వాగ్దాన వచనమును ధ్యానించబోతున్నాము. It says, "The horns of the righteous will be lifted up." నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. What do these horns represent? ఈ కొమ్ములు దేనిని సూచిస్తాయి? It represents honor, strength, authority and power. కొమ్ములు అనగా ఘనత, బలము, అధికారము, శక్తిని సూచిస్తాయి. We see this verse into being in the life of a man named Mordecai. మొర్దెకై అనే ఒక వ్యక్తి జీవితంలో ఈ వచనం యొక్క నెరవేర్పును మనం చూడగలుగుతాము. He was righteous in all that he did. అతను చేసిన పనులన్నిట్లో నీతిమంతుడిగా But ఉన్నాడు. Haman wanted to keep all the recognition for himself, కానీ హామాను అతనికి గుర్తింపు రాకుండా చేయాలనుకున్నాడు. all the honor for himself. అతనే ఘనత పొందాలనుకున్నాడు. So he never allowed Mordecai to come up. కాబట్టి మొర్దెకైని ఎప్పుడు పైకి రానివ్వలేదు. Haman portrayed that he was the best and he deserved all the praise. హామాను తనను తానే శ్రేష్టమైన వ్యక్తిగా చూపించుకొని ఘనత పొందాలనుకున్నాడు. And in turn the king promoted him to second in command. రాజు అతన్ని అధికారంలో 2వ స్థాయికి But హెచ్చించాడు. a time came when the king found out about everything through Esther. కానీ ఒకానొక సమయంలో ఎస్తేరు ద్వారా రాజు అన్నిటినీ తెలుసుకోగలిగాడు. The same destruction that Haman had prepared for Mordecai హామాను మొర్దెకైని నాశనం చేయాలని ఏదైతే సిద్ధపరిచి ఉన్నాడో came upon Haman. అదే హామాను పైకి వచ్చి ఉన్నది. And the king honored and lifted up Mordecai because he delighted in him. రాజు మొర్దెకైయందు ఆనందించాడు కనుక అతన్ని హెచ్చించి గనపరిచాడు. His bravery in protecting the king gave him that honor. రాజును కాపాడడంలో అతడు చూపించిన ధైర్యము అతనికి ఘనతను తెచ్చిపెట్టింది. Yes, we read about it in Esther chapter 2. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఈ విషయాలను చదవచ్చు. Mordecai was a righteous man. మొర్దెకై నీతిమంతుడు. He protected the king. రాజును అతడు కాపాడాడు. He prayed for his people తన ప్రజల కొరకు ప్రార్థించినటువంటి వ్యక్తి. and he refused to bow down to the wicked men. దుష్టులైన మనుషులకు అతను మ్రొక్కలేదు. In turn, God lifted up his horn కాబట్టి మొర్దెకై కొమ్ములను ప్రభు హెచ్చించాడు, and honored him. అతన్ని గనపరిచాడు. Yes, my dear friends, today you may say, all the righteous things that I do is not being recognized. నేను చేసే నీతి కార్యాలు ఏవి కూడా గుర్తించబడడం లేదు అని రోజు మీరు అంటున్నారా? I'm being honest. నేను యథార్థంగా ఉన్నాను, I'm being brave. ధైర్యంగా ఉన్నాను, I'm risking my నా life. ప్రాణాన్ని కూడా తెగిస్తున్నాను. But what will happen to me, you may be afraid. కానీ నాకేం జరుగుతుందో అని భయపడుతున్నారా? The horns of the righteous will be lifted up. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయి. Today, God will honor you, ఈరోజు ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తాడు, lift you up, హెచ్చిస్తాడు, and place you in heights ఉన్నత స్థలంలో ఉంచుతాడు. because He delights in you ఎందుకనగా మీ యందు ఆనందిస్తున్నాడు, for you doing the right thing. మీరు నీతి కార్యాలు చేయడానికి. Today, let us receive this blessing from the Lord. ఈరోజు ప్రభు యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకుందాము. Lord, today, as your children are living a righteous life, ప్రభువా, నీ బిడ్డలు నీతిగా జీవిస్తూ ఉండగా, saying no to the temptations of the world, లోకంలోని శోధనలను జయిస్తూ ఉండగా, being brave, being honest, ధైర్యముగా యథార్థంగా ఉంటూ ఉండగా, and risking their life to live a righteous life, నీతిగా జీవించడానికి ప్రాణాలను కూడా తెగిస్తూ a ఉండగా, holy life, పరిశుద్ధంగా జీవిస్తున్నా, trusting in you. నీలో జీవిస్తున్నా. Lift them up, Lord, వారిని లేవనెత్తండి ప్రభువా. and let honor and strength follow them. ఘనత, బలము వారిని వెంబడించుగాక. Give them your power నీ శక్తిని వారికి ఇవ్వండి. so that they will continue to live a righteous life నీతిగా జీవించడంలో వారు కొనసాగుదురుగాక. and lead others into righteousness. ఇతరులను కూడా నీతిలోకి నడిపించుదురుగాక. Bless them today. దీవించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక.